సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల బట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు. కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతము. ఎలుగుతాంటే దీపాంతం ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం, పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం, ఇల్లెం పల్లెం కుడుకలు బెల్లం, తర్వాతన యాపకుమలు చేసెను గానం, ఇల్లెం పల్లెం షావల తాళం, మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం. మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్. దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ, ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ, నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా, నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ, ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండలా తొలి బోనమెత్తుతాం, నీకు నాటుకోడి కోస్తాం, కళ్ళు సాకబోస్తాం, దిల్లెం పల్లెం దండకనకర దండకనకర, దిల్లెం పల్లెం డంగ 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 డండనకర, పేట ఎల్లమ్మకు పంతుల హారం, దిల్లెం బల్లెం ఊదిత ధూపం, నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడుతాం, గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం, మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం, రంగమెక్కుతాం శివాలోగుతాం, శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా. పుట్టినవు సింగిడి సింగిడి, పువ్వులల్ల పెరిగినవు సింగిడి, ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి, చతుర్భుజాల తల్లి సింగిడి. ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి, బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి, పోతరాజు రంగం శివసత్తుల కొలాటం ఘటం ముందు.
ముగ్గులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన దీపాలు ఎల్లమ్మ యాడికి పోతవు ఎల్లమ్మ ఈగల్ల తల్లివే ఎల్లమ్మ వారం నాడు ఎల్లమ్మ మంగళారం నాడు ఎల్లమ్మ మంగళారం నాడు ఎల్లమ్మ తీరొక్క పూజలు ఎల్లమ్మ నాకు బాగుల బట్టి నలుకప్పు పెట్టినవు చెర్రి పోతల బట్టి జరకప్పు పెట్టినవు కోడ నాగులతోని కొనకొంగు చుడితివే ఎల్లవే 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 ఈగల్ల తల్లివే ముగ్గులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన దీపాలు ఎల్లమ్మ యాడికి పోతవు ఎల్లమ్మ ఈగల్ల తల్లివే ఎల్లమ్మ వారం నాడు ఎల్లమ్మ మంగళారం నాడు ఎల్లమ్మ మంగళారం నాడు ఎల్లమ్మ తీరొక్క పూజల ఎల్లమ్మ ఐరేని కుండలు ఎల్లమ్మ కిట్ల పట్నాలు ఎల్లమ్మ బలమైన లగ్గంల ఎల్లమ్మ నీకు బాషింగాలు గట్టి ఎల్లమ్మ పచ్చాని పండిట్ల ఎల్లమ్మ పాలకంకుల సీర ఎల్లమ్మ గచ్చు అరుగుల మీద ఎల్లమ్మ నీకు గవ్వల ఆటలు ఎల్లమ్మ ఎండు ఖర్జూరాలు ఒంటియము నీకు పండు తమలపాకు పచ్చగాయలు నీకు ఎల్లవే 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 రేణుక ఎల్లువే బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన దీపాలు ఎల్లమ్మ చాడికి పోతవు ఎల్లమ్మ ఈగల్ల తల్లివే ఎల్లమ్మ వారం నాడు ఎల్లమ్మ మంగళారం నాడు ఎల్లమ్మ మంగళారం నాడు ఎల్లమ్మ తీరొక్క పూజలే ఎల్లమ్మ కయ్యాలి గాడుపు ఎల్లమ్మ నువ్వు కయ్యాలు జయ్యకు ఎల్లమ్మ ఇయ్యాల రాత్రి ఎల్లమ్మ నువ్వు ఇంటి బయటకెళ్ళకెళ్ళమ్మ నువ్వు విరుమంగ ఎల్లమ్మ కంటి చూపుతో ఆపినవు ఎల్లమ్మ మెరుపులు మెరువంగ ఎల్లమ్మ నీ నవ్వుతో ఆపినవు ఎల్లమ్మ జడికి చెప్పదు జమిడిగా మోతాలు సుఖపత్తులోన సామ్రాణి పొగలమ్మ ఎల్లవే 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 మా ఊరాలెల్లువే బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన దీపాలు ఎల్లమ్మ యాడికి పోతవు ఎల్లమ్మ ఈగల్ల తల్లివే ఎల్లమ్మ వారం నాడు ఎల్లమ్మ మంగళారం నాడు ఎల్లమ్మ మంగళారం నాడు ఎల్లమ్మ తీరొక్క పూజలు ఎల్లమ్మ ఆరగించ నీకు ఎల్లమ్మ గడ్డ పెరుగు బువ్వ నీకు ఎల్లమ్మ కావాలని అడిగితే ఎల్లమ్మ నీకు కౌసు కూరలు దెద్దు ఎల్లమ్మ నెల్లకు ఎల్లమ్మ నీకు కమ్మటి తాటికల్ ఎల్లమ్మ ముదిరవ ఏళ్లకు ఎల్లమ్మ నీకు చల్లని పవనాలు ఎల్లమ్మ గుడిలోని ఎల్లమ్మ గంటోల వెట్టకు గడిలోని ఎల్లమ్మ సరతుల వెట్టకు ఎల్లవే 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 రేణుక ఎల్లువే బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన దీపాలు ఎల్లమ్మ చాడికి పోతవు ఎల్లమ్మ ఈగల్ల తల్లివే ఎల్లమ్మ వారం నాడు ఎల్లమ్మ మంగళారం నాడు ఎల్లమ్మ మంగళారం నాకు చాలా సంతోషంగా ఉందే తల్లి. నా పండుగని ఇంత సంబురంగా సంతోషంగా జరుపుకుంటున్నందుకు. తల్లి ఈ ఏడాది కాలం ఎట్లుంటది? పాడి పంటల సంగతి ఏంది తల్లి? ఈ ప్రకృతిని అంతా కలుషితం చేసుకుంటుంది మీరే తల్లి. మీ వల్లనే ఇదంతా ఇట్టయితుంది. ఈ ఏడాది ఏదో నా ఆశీస్సుల వల్ల బాగానే ఉంటుంది. మీరే తెలుసుకోవాలి. ఇంకా మంచిగా ప్రకృతిని నాశనం చేయకుండా కలుషితం చేయకుండా చూస్తే మనకేంది తిరుగు? మొన్న వచ్చిన 10వ తరగతి ఫలితాల్లో అయితే మన న్యూ ఇయర్ స్కూల్కి జబర్దస్త్ మార్కులు వచ్చినాయి అమ్మ. మనకి ఈసారి 10వ తరగతి ఫలితాలు ఎట్లొస్తాయి తల్లి? అదేం ప్రశ్ననే తల్లి. మన విద్యార్థులకి ఆ జ్ఞాపక శక్తి ఉన్నది. నువ్వు పరేషాన్ కాకు, మంచిగా రాస్తారు మన విద్యార్థులు. అట్టని చదవకుండా ఉండకండి, మంచిగా మార్కులు తేవండి. అర్థమవుతుందా? అర్థమైంది తల్లి. హలో అమ్మా, సంబరం సరిపోయిందమ్మా. బానే కొట్టినారా?
కానీ మన పోరగాళ్ళ దగ్గర హుషారేది? చెప్పండి, హుషారేది? నాకు డప్పులు కొట్టినందుకు నీకు ఆశీస్సులు, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. Respected Chairman Sir, Director Sir, higher in charge teacher, academic quality manager, dear parents, my dear friends, a very warm welcome to all of you. Today we have gathered here at Neora Springs High School to celebrate one of the most vibrant and colorful festival of Telangana, Bonalu. Bonalu is not just a festival, it is a celebration of devotion, tradition and a powerful spirit of people of Telangana. This festival is dedicated to goddess of Mahakali and celebrated with great energy, music and dance. During Bonalu, women carry a beautiful decorated pots filled with rice, turmeric and other, offering a symbol of gratitude to the goddess for protecting families and communities. Here at Neora Springs High School, we believe honoring our culture and passing it to the next generation. That's why today's celebration is not only about enjoyment but also about learning and appreciation of our rich heritage. Through this event, you will get witness a traditional dances, energetic drum performance, colorful attire, a lot of spirit. All this prepared with enthusiasm by our talented students and dedicated teachers. So let us come together to start the Bonalu with the joy, respect and unity. Let us make this day more memorable as we blend tradition with the celebration in true spirit of Telangana. Thank you. Let the celebrations begin. ఈ వేళ న్యూ ఇయర్ పాఠశాలలో బోనాల జాతరని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. దానికి హాజరైనటువంటి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అట్లాగే పాఠశాల విద్యార్థులందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన పిల్లలు చెప్పారు, బోనం అంటే ఏంటి? భోజనం. బోనం సమర్పించటం అనేది ఈ బోనాల జాతర యొక్క ప్రత్యేకత. ఎవరికి సమర్పిస్తారు? తల్లికి సమర్పిస్తారు, మహాకాళికి సమర్పిస్తారు. ఇది బోనాల జాతర యొక్క ప్రత్యేకత. ముఖ్యంగా మన ద్రవిడ సంస్కృతి, ఒక రకంగా చెప్పుకోవాలంటే దక్షిణ భారత సంస్కృతిలోనే ప్రతి గ్రామానికి ఒక దేవత ఉంటుంది. నూకాలమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, అంకాలమ్మ, ఇట్లాంటి దేవతలందరూ గ్రామ దేవతలుగా ఉంటారు. ఎప్పుడైనా సరే గ్రామ దేవతకు గనక కోపం వస్తే రకరకాల వ్యాధులు ప్రబలుతాయనే ఒక నమ్మకం ఆ రోజుల్లో ఉండేది. ముఖ్యంగా అమ్మవారు మసూచి అని ఒక పెద్ద వ్యాధి వచ్చేది. ఇవాళ శాస్త్రవేత్తలు దాన్ని బయటికి పంపించగలిగారు. అట్లాగే 1800, 1900 ఆ మధ్యలో ప్లేగు వ్యాధి విపరీతంగా ప్రబలేది. ఒకసారి ప్లేగు కానీ మసూచి కానీ వస్తే గ్రామాలు తుడిచిపెట్టుకొని పోయేవి. మనుషులు ఉండేవాళ్ళు కాదు, బతికేవాళ్ళు కాదు, చచ్చిపోయేవాళ్ళు. అటువంటి తీవ్రమైనటువంటి వ్యాధుల నుంచి దూరం చేయమని, తల్లికి కోపం రాకూడదని ఈ భోజనాన్ని ఆ మహంకాళికి సమర్పించే ఆచారం ఉంది. ఇది దాదాపుగా 1813 నుంచి హైదరాబాద్లో ప్రారంభమైందని చెప్తారు. దానికి కారణం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని ప్రాంతం నుంచి ఒక సైనికుల బెటాలియన్ రావాల్సి ఉండే. హైదరాబాద్ పేరు వినగానే ప్లేగు గుర్తొచ్చింది వాళ్ళకి. అప్పటికి ప్లేగ్ కొంత ఉంది. ఇప్పుడు మనకు కట్టినటువంటి చార్మినార్ కూడా ప్లేగు వ్యాధి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దాని జ్ఞాపకార్థం కట్టారు. చార్మినార్ 400-500 సంవత్సరాలు అవుతా ఉంది ఇప్పటికీ. సో అట్లాగే ఈ ప్లేగుకు భయపడినటువంటి ఆ సైనికులు, అమ్మ అక్కడ కనుక ప్లేగు వెళ్ళిపోతే మేము సైన్యం అక్కడికి వెళ్తాము, అందుకని చెప్పి అది వెళ్ళిపోయేటట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మహంకాళిని తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠిస్తామని చెప్పారు. ఆ సందర్భంగా 1814లో అనుకుంటాను
అక్కడ అమ్మవారిని ప్రదర్శించడం జరిగింది. అప్పటి నుంచి ఇవాళ ఈ బోనాల జాతర తెలంగాణ జీవితంలో ఒక భాగం అయిపోయింది. మరి ఈ జాతరని ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? ఇదొక సైంటిఫిక్ రిఫరెన్స్ ఉన్నటువంటి అంశం. ఆషాఢ మాసంలో వర్షాలు మొదలవుతాయి. వర్షాలు మొదలైనప్పుడు అనేక సూక్ష్మజీవులకి ఇది అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా, వైరసెస్, దే స్ప్రెడ్ అమాంగ్ ద పీపుల్. ఇది జరిగేది. సో దాన్ని కంట్రోల్ చేసే క్రమంలో అమ్మకు కోపం వచ్చింది, దేవతకు కోపం వచ్చింది అనే పేరు మీద ఆవిడ్ని సాటిస్ఫై చేసేదానికి, సంతృప్తి పరిచేదాని కోసం ఈ బోనాల జాతర ప్రారంభమైంది. నిజానికి ఇప్పుడు మనం ఆషాఢం దాటి శ్రావణానికి వస్తున్నాం. ఈ సందర్భంలో వర్షాలు పడతా ఉన్నాయి, ఉష్ణోగ్రత ఉంది. ఈ సందర్భంలో బ్యాక్టీరియా పెరగడానికి, వైరస్ పెరగడానికి అత్యంత ఎక్కువ అవకాశం ఉంది. ఎక్కువ మందికి జ్వరాలు, వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇవన్నిటినీ మరి మన పెద్దవాళ్ళకి ఇంజక్షన్ వేయించుకోవాలా, టీకా వేయించుకోవాలో తెలియకపోవచ్చు. అందుకని చెప్పి ఇది దేవత కోపం వచ్చింది, అమ్మకు కోపం వచ్చింది, ఆవిడ కోపాన్ని తగ్గిద్దాం అనే పేరు మీద ఆవిడ కోసం ఒక జాతర చేసి అందరూ రకరకాల అంశాలతో భోజనాలు ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ జాతరలో కూడా మనం ఎక్కువ వేపాకులు చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం వేప చెట్టు కిందే ఉండి మాట్లాడుతూ ఉన్నాను నేను. ఏంటి వేపాకుల ప్రత్యేకత? అప్పట్లో వాళ్లకు తెలిసినటువంటి ఏకైక యాంటీబయాటిక్ అది. మన మీజిల్స్ కానీ, అమ్మవారు కానీ ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు వేపాకులు పక్క మీద వేస్తారు. దానికి ఉన్నటువంటి యాంటీబయాటిక్ లక్షణం అది. తర్వాత వేప పసుపు కలిపి రసం తీసి ఆ రసాన్ని ఒంటికి పూస్తారు, దద్దులు తగ్గిపోవటానికి వీలుగా. సో ఇవన్నీ మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి, ఒక సైంటిఫిక్ అవుట్లుక్ ఉన్నవి. సరే, దీనివల్లనే తగ్గుతుందా అంటే తగ్గకపోవచ్చు, కానీ మొత్తానికైతే ఇవి ప్రధానమైనవి. ఆ రోజున వాళ్లకు తెలిసినటువంటి ఆయుర్వేదాన్ని ఉపయోగించి ఈ పండుగలో వాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా తెలంగాణ అనగానే బోనాల పండుగ గుర్తొస్తుంది. మన విద్యార్థులు ఎప్పుడైనా సరే మనం ఎక్కడ పుట్టాము, ఏ దేశంలో పెరిగాము, ఎక్కడ చదువుకున్నాము, ఏ ఊరిలో పుట్టి పెరిగాము, ఇవి జ్ఞాపకం ఉంచుకోవాలా. అంతేకాకుండా ఆ ఊరి, ఆ ప్రాంత, ఆ దేశ సాంప్రదాయాల్ని మనం వంట పట్టించుకోవాలా. మన పెద్ద ఒక ఆయన చెప్తాడు, ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అని. భారతదేశాన్ని ఎట్ట గౌరవిస్తామో మన ప్రాంతమైనటువంటి తెలంగాణ ప్రాంతాన్ని, అలాగే తెలంగాణలో ఉన్న ఆచారాలని, సాంప్రదాయాల్ని కూడా మనం గౌరవించాలి. మనకి భగవంతుడి మీద నమ్మకం ఉందో లేదో తర్వాత సంగతి, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు సజీవంగా ఉంచటం, ఈ ప్రాంతం యొక్క విశిష్టతని ప్రపంచానికి చాటటం మన బాధ్యతగా తెలియజేసుకుంటూ, దానికోసమే మనం మన పాఠశాలలో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ మీకు తెలియాలని, చిన్న వయసు నుంచే తెలియాలని, వీటిని బాగా జ్ఞాపకం పెట్టుకొని మీరు భవిష్యత్తులో మీ తర్వాత తరానికి అందిస్తారనే ఆశతో ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. ఏమిటమ్మా అలా దిగులుగా కూర్చోనున్నావు? నమస్కారం అమ్మా. మా ఊరికి ఏదో సనిపట్టి పీడుస్తోంది. అదేంటో నాకు అర్థం కావట్లేదమ్మా. మా ఊరికి ఏదో అయింది. మా ఊరి ప్రజలంతా చాలా బాధల్లో, కష్టాల్లో మునిగి తేలిపోతున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాక ఈ అమ్మవారి దగ్గర నా ఆవేదన చెప్పుకుంటూ కూర్చొని ఉన్నానమ్మా. దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పరాదే తల్లి? ఏం చెయ్యాలో చెప్తానే తల్లి. మీరు ఆ తల్లికి జాతర జరిపించండే తల్లి. ఆ తర్వాత ఏం చేయాలో ఆ తల్లే చూసుకుంటదే తల్లి. జాతర జరిపించండే తల్లి.
ఇక మీదట ఈ ఊరి ప్రజలందరికీ నేనున్నాను. ఇక మీరు భయపడాల్సిన పనే లేదు. నెత్తి మీద పట్ల బోనం ఎత్తుకున్నారే, కత్తి చేత మట్టి కాలు చూపుతున్నారే, శివ సత్తులేమో తీగ మోగుతున్నారే, పోతరాజులేమో బావు పట్టుకున్నారే, కాళ్ళు వదిలియవేమి ఎల్లమ్మ, కాళ్ళ కడియాలు తెచ్చినావమ్మ, కళ్ళు సకాలు మోసినావమ్మ, కళ్ళు గజాలు పెట్టినావమ్మ, రంగమెక్కి రకాలు తీయవేమమ్మ. ఊగు 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 ఉయ్యాల, గుడాల మర్రి చెట్టు కింద ఇయ్యాల, జగు 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 తాళ చంపాల, పుల్ల మోతలోన ఆడి పాడాల. ఊగు 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 ఉయ్యాల, గుడాల మర్రి చెట్టు కింద ఇయ్యాల, జగు 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 తాళ చంపాల, పుల్ల మోతలోన ఆడి పాడాల. చింతాకు పూల పట్టు చీరనే, చింతవడకమ్మ తల్లి నీకు దండమే, మైదాకు రంగు పట్టు రైకలే, రంది వడకమ్మ నీవు రేడుకమ్మవే, గావురాల ఆడిబిడ్డవే, మావురాల మాయదారివే, గావురాల ఆడిబిడ్డవే, మావురాల మాయదారివే, చేతి గదులు జరిగినావమ్మ, చేతులెత్తి మొక్కినావమ్మ, కోటి పూజలు చేసినావమ్మ, కోడి పువ్వుల వసినావమ్మ, ఇరగోరెత్తి కట్టెర చేయకమ్మ. ఊగు ఊగుగమ్మ తల్లి ఉయ్యాల, గుడాల మర్రి చెట్టు కింద ఇయ్యాల, జోగు జోగు రమ్మ చంపాల, పుల్ల మోతలోన ఆడి పాడాల. ఊగు 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 ఉయ్యాల, గుడాల మర్రి చెట్టు కింద ఇయ్యాల, జోగు 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 తాళ చంపాల, పుల్ల మోతలోన ఆడి పాడాల. కోపంలో నీవు పడినాగువే, ముందు కాచి కోరిక కోరుకున్నమే, కల్లాశలేమో జరిపోతులే, జర శాంతించు నీకు జోడుకోనమే, బావి నుంచి బయటికెళ్ళవే, బాధలన్నీ ఎల్లదీయవే, బావి నుంచి బయటికెళ్ళవే, బాధలన్నీ ఎల్లదీయవే, ముక్కు ముక్కెరలో ముద్దుకున్నవే, సిగ్గు ముక్కల్ల చూడబుట్టగున్నవే, ముసిరిన పుల్లను మురిసిపోతువే, ముత్తైదు రూపమెత్తి మెరిసిపోతువే, ఒక చెట్టుకు కట్టినావు తొట్టలనే. ఊగు 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 ఉయ్యాల, గుడాల మర్రి చెట్టు కింద ఇయ్యాల, జోగు 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 తాళ చంపాల, పుల్ల మోతలోన ఆడి పాడాల. ఊగు 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 ఉయ్యాల, గుడాల మర్రి చెట్టు కింద ఇయ్యాల, జోగు 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 తాళ చంపాల, పుల్ల మోతలోన ఆడి పాడాల. వెలిగించినావు బల్ల దీపము, నువ్వు తొలగించవమ్మ మా గండము, మెడలోన నిమ్మల హారము, పసుపు రాసిన అందమైన రూపము, ఆదిశక్తివై అవతరిస్తివే, ఆషాఢ మాసమే మేలుకుంటివే, ఆదిశక్తివై అవతరిస్తివే, ఆషాఢ మాసమే మేలుకుంటివే, ఆకాశమంతా అంబరాలే, భూలోకమంతా సంబరాలే, ఎల్లమ్మ లక్క
మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి నల్ల నల్ల కట్టుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను కా తల్లి కళ్ళు కళ్ళు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి కాలారి పూలి బట్టి కాకర్లు మెచ్చనమ్మా తంగేరు పూలి బట్టి కంటాన దూకేనమ్మా ముక్కు ముక్కెర బట్టి ముల్లోకాల నెలనమ్మా ముందార చూడంగా మూడు కన్నులమ్మా వెనుకాల చూడంగా ఏడు కన్నులమ్మా నీ కన్న పెద్ద దిక్కులో కాన ఎక్కడుంది నైవేద్య పెట్టంగా మాట్లాడ ఏమిటుంది మనవన్నీ ఆలోచించి మరణించవే తల్లి కన్నా బిడ్డలను కాపాడవే తల్లి మయలిందే పినకాలి పెదకాలి కురులిరవోసిందే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ రాజు పోలికే కబేటిండు మీసాల మీద నిమ్మకాయ వేటిండు రాజు పోలికే కబేటిండు మీసాల మీద నిమ్మకాయ వేటిండు ఎర్ర ఎర్ర గజలాలు వేసిండు కాలాకి మోదొడ్డు గజగాటిండు అక్కా చెల్లెలతోని బయలేలిండు అక్కా చెల్లెలతోని బయలేలిండు సాగావయంగానే శాంతిగా ఇండు సాగావయంగానే శాంతిగా ఇండు ఊరంతా ఊరంతా దయ్యాల నురికి పీల్చిండు ఊరంతా దయ్యాల నురికి పీల్చిండు సున్నా పిల్లలాగు దీవెనిచ్చిండు సున్నా పిల్లలాగే దీవెనిచ్చిండు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ గట్లమాంకాలి శివాని చిత్రాంగి మహిళే పొలికేక పెట్టిండు పూలల్ల బొరలిండు ఇరగోలైగా తీసి ఎరమయ్యర చూపిండు
నిమ్మకాయ వేసినాడే ఒళ్ళంతా బండారు పూసినాడే సింధూరు సిరిబొట్టు పెట్టినాడే గట్టికాలు గదిపినాడే తీరాగోలాయి ఎరదోపినాడే గట్టికాలు గదిపినాడే తీరాగోలాయి ఎరదోపినాడే రాజు పోలికే వేటేడు ఈసార మీద నిమ్మకాయ వేటేడు ఎర్ర ఎర్ర గట్టలో కాటిండు అలాగేమో దొడ్డు గజ్జగాటిండు
నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ అరే నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ తోలు డప్పులు దచి జాటా పిల్లాలు దచి కోడి పుంజులు దచి కొత్త బట్టాలు దచి కళ్ళు శాకాలు దచి గొర్రె పోతుల నువ్వే కావు వట్ట రావే అరే పచ్చి కుండా బోనమే పోషమ్మ గజ్జలగా ఊలాటలే మైసమ్మ పచ్చి కుండా బోనమే పోషమ్మ గజ్జలగా ఊలాటలే అరే మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ దర్వులకు ఎల్లమ్మ నా గజ్జల ఆట చూడే ఓషమ్మ ఈ డప్పుల దర్వులకు ఎల్లమ్మ నా గజ్జల ఆట చూడే ఓషమ్మ ఈ కుక్కిల మై కాచు పొగల పెద్దమ్మ శివ సత్తుల తీగాలు చూడే మాయమ్మ పుట్టల పుట్టినవమ్మ బంగారు తల్లివమ్మ మట్టిల పుట్టినవమ్మ మాబురాల ఎల్లమ్మ గంగల పుట్టినవమ్మ గంభీరాల ఎల్లమ్మ మందనుగా సేపుగదే మందామై సమ్మవమ్మ కట్టనుగా సేపుగదే కట్టామై సమ్మవమ్మ పురుసా బొమ్మల నువ్వే కుంకుమ పట్టువమ్మ అగో ఎల్లి గండ్ల బోనమే ఎల్లమ్మ బెల్లం బువ్వా బోనమే పోషమ్మ ఈ గండ్ల బోనమే ఎల్లమ్మ బెల్లం బువ్వా బోనమే మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ చమిడి కాటప్పులకు తేజమ్మ పోత రాజుల ఆట చూడే ఓషమ్మ ఈ చమిడి కాటప్పులకు తేజమ్మ పోత రాజుల ఆట చూడే ఓషమ్మ ముత్యాల ముగ్గులేసి మాయమ్మ నీకు రత్నాల పందిరేసే రావమ్మ బాయల పుట్టినవమ్మ బల్కం పేటెల్లమ్మ ఏడు పయల దుర్గమ్మ యములాడ పోషమ్మ ఎండి చమిడి కలమ్మ పంబాల డుక్కలమ్మ తుమ్మలగా సేపుగదే తుమ్మల ముత్యాలమ్మ మట్టేడు కొండగదే మావురాల ఎల్లమ్మ అరే కావు పిల్లలు నీకే కబ్బలవో ఎల్లమ్మ అరే పసుపు బోనమే పోషమ్మ ఎండి గండా దీవమే ఎల్లమ్మ బోనమే పోషమ్మ ఎండి గండా దీవమే మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ మరి బోనాల సంబరాలు నచ్చినాయా? ధూమ్ ధామ్ ఉన్నాయిలే. మరి ఇప్పుడు ఒకటి చేద్దాం అనుకుంటున్నారు, మరి మన సార్ వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఓ మాట చెప్దాం అనుకుంటున్నల్లా, మన సార్ వాళ్ళందరూ కాసింత ముందుకు వస్తే ఓ చిన్న డాన్స్ ఎదురు కానీ. నమస్కారం అందరికీ. మా స్కూల్లో బోనాల వేడుకలు ఇలా ఘనంగా జరగడం మాకెంత ముచ్చటే. ఈ సందర్భంగా మన చైర్మన్ గారు, డైరెక్టర్ గారు, అకాడమిక్ మేనేజర్ సార్ గారు, అందరూ టీచర్లు మీరు రావడం వల్లే ఈ ఫంక్షన్ చాలా స్పెషల్ అయింది. మీ అందరికీ మా ధన్యవాదాలండి. మా టీచర్లు ఎంత కష్టపడ్డారో మాకే తెలుసు. ప్రాక్టీసులు పెట్టించి ఎంకరేజ్లు చేసి మీరంతా మద్దతుగా నిలిచారు. వాళ్ళందరికీ మేము బోలెడ్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఇక మా ఫ్రెండ్సే పాటలు, డాన్స్లు, పిల్లలందరూ బాగా స్కిట్లు చేస్తూ ఊరి మీద ఊరు వేశారు. ఓ పెద్ద చప్పట్లు వాళ్ళకి. వీళ్ళకు మద్దతుగా నిలుస్తూ సౌండ్ టీం, డెకరేషన్ టీం, స్కూల్ సిబ్బంది అందరికీ చాలా స్పెషల్ ధన్యవాదాలు. తల్లిదండ్రులు కూడా వచ్చి మన పండుగను చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత అందంగా బోనాల వేడుక జరగడం వల్ల తెలంగాణ సంస్కృతి బతికే ఉంది అనే గర్వం కలుగుతుంది.